బోండా ఓకే అప్పలరాజు గారు మీరు జాయిన్ అయ్యింది బోండా ఉమ్మ గారి కేసు గురించి కూడా మాట్లాడటం జరిగింది. అప్పుడు 2014లో కార్ రేసింగ్ ప్రమాదంలో అప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఇన్వాల్వ్ అయి ఉంటే దాంట్లో కూడా సెక్షన్ 304A 337 పెట్టడం జరిగింది. అప్పుడు అసలు ఓవరాల్ గా ఇవన్నీ చూస్తే ఫైనల్ గా మీ కంక్లూజన్ అప్పలరాజు గారు? వీటన్నిటికీ కంక్లూజన్ అంటే ఒకటే సార్, నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం నన్ను ఎలాగన్నా కార్నర్ చేయాలి, నా గొంతు నొక్కేయాలన్నటువంటి ఒక ప్రయత్నంతో పనిచేస్తూ ఉంది. ఈ 2 yearsలో అంటే 2024 ఎన్నికల తర్వాత నేటి వరకు అంటే నేను జైలుకి వెళ్ళినటువంటి కేసు కాకుండా నా మీద ఇప్పటికీ 12 FIRలు వేశారండి. ఈ 12 FIRలో ఒక 109 సెక్షన్ పెట్టినటువంటి FIR కూడా ఉంది. చాలా సర్ప్రైజింగ్లీ విజయబాబు గారు మీకు ఇది చెప్పాలి. ఈ 109 వేసినటువంటి సెక్షన్ కూడా ఏంటంటే ములకల చెరువులో నకిలీ మద్యం దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజ్ అయినప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఈ మద్యం మీద అక్రమంగా ప్రతి లిక్కర్ బాటిల్ మీద అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు మహిళలతో పాటుగా మేము అందరం ర్యాలీ చేసాము. పోలీసులు ర్యాలీని ఆపడానికి రోప్ వేసి తిరిగి ఆ రోపును ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళ మీద మా పోలీసుల్ని రోప్ పెట్టి చంపేపోయారు అని చెప్పి 109 సెక్షన్ పెట్టి నన్ను అందులో A2గా పెట్టారంటే ఈ ప్రభుత్వం ఇవన్నీ చాలాసార్లు బయటకు వచ్చి చెప్పాలని ఉన్నప్పటికీ కానీ నేను ఒకటే అనుకునేవాడిని, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము పోరాటం చేయాలి, పోరాటం చేసేప్పుడు ఇలాంటివన్నీ సహజమే అన్నటువంటి ఒక భావనతో ఉండేవాడిని. అంటే నేను చెప్తే గానీ ఒక ఎక్స్ మినిస్టర్గా ఒక అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టారన్న విషయం కూడా నేను చెప్తే గానీ ఎవరికి తెలియదు. అంటే ఆ స్థాయిలో మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యి పోరాటం చేయడానికి మేము ఉన్నటువంటి వాళ్ళం. బట్ ఈరోజు నన్ను కార్నర్ చేయడం కోసం మా అబ్బాయిని సాకుగా చూపి తనను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం అన్నటువంటిది, పిల్లల్ని రాజకీయాలకి బలి చేయడం అన్నటువంటిది అయితే కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వ పెద్దలైతే ఆలోచించుకోవాలి. బట్ వన్ థింగ్ సార్, నాకు కానీ ఇలాంటి అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే పిల్లల మీదకైతే నేను రాజకీయాలు అయితే చేయనండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వాట్ ఐ మీన్ ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో అలాంటి పనులే చేయిస్తాను తప్ప నా కోపం ఉందనో లేకపోతే వాడెవడు మా పార్టీకి పడని వాడనో ఇంకోటనో ఇలా చేయండి అలా చేయండి జైలు పంపించకపోతే నేను ఊరుకోను అన్నటువంటి పరిస్థితి అయితే నా వైపు నుంచి అయితే ఉంది. దట్ ఇది నేను దెబ్బతిని తెలుసుకోవడం కాదండి, అది తప్పది. అలాంటి చేసినటువంటి వాళ్ళు పాపం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ పాపానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. నన్ను కార్నర్ చేయడం కోసం నా గొంతు నొక్కేసి మీరు చూసుకోండి విజయబాబు గారు, హార్బర్ ప్రైవేటైజేషన్ అంటే గట్టిగా నోరేసి పడిపోతాం మేము, పోర్టులు ప్రైవేటైజేషన్ పడిపోతాము, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ పడిపోతాం. అంటే నా రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఇవి, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ. టెంపుల్లో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు వెంటనే వాళ్ళకి కాశీబుగ్గలో హుటాహుటిని వెళ్ళి ఒక డాక్టర్ గా చాలా ఇన్స్టంటేనియస్ గా ఉంటాను, చూసామండి మేము అదంతా. ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి సామాన్యుడి నుంచి వచ్చేటువంటి ప్రశ్న, డబ్బున్న వారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి చూద్దాం ఈ కేసులో కూడా ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఒక్కడు మాట్లాడడం లేదు. మీరు చూడండి, కూటమిలో ఉన్నటువంటి నాయకుడు కూడా ఈ లింగంనేని రమేష్ విషయం వచ్చేసరికి ఒక్కడు మాట్లాడడం లేదు. అందరూ గప్చుప్ సైలెంట్ గా ఎవడు కాడు ఫోన్లు కట్టేసి కూర్చొని ఉన్నారు. మళ్ళీ అందరు ఇవే ప్రశ్నలు అడుగుతారు. ఆ మీద కూడా 105 పెట్టారు కాబట్టి లింగంనేని రమేష్ కొడుకు మీద కూడా 105 పెట్టండి నేను డిమాండ్ చేయటంలా. వాట్ ఈస్ ది అప్లికబుల్ సెక్షన్స్ మాత్రమే మీరు పెట్టండి అని చెప్తున్నాను తప్ప, సో మాకు అన్యాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్యాయం జరగాలని నేను అనడం లేదు, అనను, రాబోయే రోజుల్లో కూడా అనని నేను చెప్తలుచుకున్నాను. ఇప్పుడు వీఆర్ ఆల్ స్టూడ్ బై లా అండి. ఇక్కడ ఎవరి మీద కూడా ప్రిజుడిస్ కానీ ఇవన్నీ లేవు. బట్ వాట్ వీ వాంట్ టు సే ఈస్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటి దాన్ని, చట్టం పట్ల గౌరవం ఉండాలి. ఒకళ్ళకొక న్యాయం, ఇంకొకళ్ళకొక న్యాయం. పాలిటిక్స్కి లాని వెంజెన్స్గా వాడుకోవటం, లేకపోతే లా అనేటువంటిది గొప్ప వాళ్ళకు ఒకటి పేదలకు ఒకటి అనేది కరెక్ట్ కాదు. ఒక అమాయక యువతి బలైపోతే ఒక లగ్జరీ కిల్లింగ్ అని చెప్పని జాతీయ స్థాయిలో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే, ఇక్కడ కనీసం లింగంనేని రమేష్ కుమారుడు చేసినటువంటి దీని మీద
కనీసం మాత్రం ఒక చర్చ కానీ లేకపోతే వార్తలు కూడా ప్రాపర్గా లేకపోవడం అనేది బాధాకరం. బట్ ఇంగ్లీష్ జాతీయ మీడియాలో అంటే పేరెన్నిక కన్నా పత్రికలన్నీ కూడా పబ్లిష్ చేశాయి, డౌట్స్ రేజ్ చేశాయి, తర్వాత డిబేట్స్ జరిగాయి. ఇప్పుడు మనం డిబేట్ కూడా విన్నాం. బట్ మరి ఇప్పుడైనా సరే ఇంకేదో పూనా నుంచి రిపోర్ట్లు రావాలంటున్నారు. అది ఎంతవరకు ఆ సమాచారం మన దగ్గర లేదు. కానీ బట్ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఘాతుకం మాత్రం చాలా బాధాకరం, అన్యాయం. చూద్దాం మరి ఈ కేసు ఎటువంటి తిరుగుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ అప్పలరాజు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సింగళూరు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తూనే ఉండండి 99 టీవీ.